చెల్లపల్లి జైల్లో తిన్న చెప్పకొడుకు వడ్డీతో సహా లెక్క అప్పజెపుతా అని శపథం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అన్నంత పని చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. తన ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగరేశాడని జైల్లో పెట్టించిన కేటీఆర్ ను ఎక్కడ దొరికినా వదలొద్దని పట్టుదలతో ఉన్నారు సీఎం రేవంత్. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రేవంత్ కాళ్లకు ఇప్పుడు హెచ్ఎండిఏలో జరిగిన అవినీతి డొంకకు సంబంధించిన తీగ దొరికింది. ఓఆర్ఆర్ లీజులో అక్రమాల తుట్టెను కదుపుతూనే హెచ్ఎండిఏ సంగతి తేల్చాలని, కేటీఆర్ పాత్రను ఎస్టాబ్లిష్ చేయాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖను తన వద్దే ఉంచుకోవడంలోని ఆంతర్యాన్ని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎక్కువ దృష్టి పెట్టిన 2 అంశాల్లో హైదరాబాద్ హెచ్ఎండిఏ ఒకటి. కాళేశ్వరం తర్వాత ఎక్కువ అవినీతి జరిగింది మహానగరం పరిధిలోని మున్సిపల్ శాఖలోనే అని కాంగ్రెస్ పెద్దలు బలంగా నమ్ముతున్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దలకు బంగారు బాతుగా మారిన హెచ్ఎండిఏలో అసలు అవినీతి చేపను పట్టే పనిలో పడింది ఇప్పటి ప్రభుత్వం. ఇప్పటి వరకు తెరమీదికి వచ్చిందంతా పాత్రదారులే అని, అసలు సూత్రధారుల సంగతి తేల్చాలని ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేస్తోంది. హెచ్ఎండిఏ ఇచ్చిన అనుమతులు, ప్రసాదించిన మినహాయింపులు, చేసిన ఉల్లంఘనలు, అనుసరించిన విధానాలు అన్నింటి లెక్కలు తీసే పనిలో పడింది. ఏ అక్రమ కట్టడం వెనుక ఎవరి పాత్ర ఉంది, ఏ ల్యాండ్ కన్వర్షన్ వెనుక ఎంత చేతులు మారింది, ఏ మినహాయింపు వెనుక ఎవరి సిఫార్సు ఉంది అనే వివరాలను ఆరా తీస్తున్నది. హెచ్ఎండిఏ అధికారులు తమ వద్దకు వచ్చిన ఫైల్స్ ను క్లియర్ చేసే విషయంలో లంచాలు తీసుకుని తప్పులు చేశారా, గత ప్రభుత్వ పెద్దలే ఫైల్స్ ను క్లియర్ చేయించారా అని గోతులు తవ్వుతున్నారు. హెచ్ఎండిఏ ఫైల్స్ మాయం కావడం వెనుక పెద్ద ప్లానే ఉందని, అసలు సూత్రధారులను తప్పించేందుకు వాటిని మాయం చేశారని ప్రభుత్వం నమ్ముతోంది. హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా గుట్టు విప్పడంతో అసలు కథ ప్రారంభమైంది. ఆయన విషయంలో లోతుగా దర్యాప్తు చేస్తున్న ఏసీబీకి అసలు లొసుగులు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి. అనుమతులు ఇచ్చే సందర్భంలో ల్యాండ్ కన్వర్షన్లు చేసే విషయంలో నిబంధనలకు పాత్ర వేశారని, ఆశ్రిత పక్షపాతం చూపారని స్పష్టంగా తెలిపే కేసులు అధికారుల దృష్టికి వచ్చాయి. మున్సిపల్ శాఖకు మంత్రిగా ఉన్న కేటీఆర్ సిఫార్సుల మేరకే అధికారులు చాలా విషయాల్లో నిర్ణయాలు తీసుకున్నారని కూడా ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. దీంతో అసలు గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన అనుమతులు, మినహాయింపులు, కన్వర్షన్లు అన్నింటిపైన విచారణ సాగుతోంది. ఏ విషయాల్లో నిబంధనలు అతిక్రమించారు, గత ప్రభుత్వం ఎక్కడ తన విచక్షణ అధికారాన్ని వినియోగించింది, ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఏ ఫైళ్లలో ఉంది అనే విషయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో అపార్ట్మెంట్ల విషయంలో అనేక కట్టుదిట్టమైన నిబంధనలున్నాయి. ఎంత స్థలంలో ఎంత ఎత్తులో అపార్ట్మెంట్లు కట్టాలి, ఇప్పటికే రద్దీగా ఉన్న ప్రాంతాల్లో పెద్ద అపార్ట్మెంట్లకు అనుమతులు ఇవ్వాలా వద్దా, ఏ రోడ్డు ఎంత ఉంటే దానికి పక్కన ఎంత పెద్ద అపార్ట్మెంట్కు అనుమతి ఇవ్వాలి తదితర విషయాల్లో స్పష్టమైన నిబంధనలున్నాయి. అయితే గత ప్రభుత్వ పెద్దలకు కావలసినప్పుడు వారికి అనుకూలంగా ఉన్న వారి విషయంలో చూసి చూడనట్లు పోయారట హెచ్ఎండిఏ అధికారులు. పెద్ద అపార్ట్మెంట్లు రావడానికి అనుగుణంగా అవసరమైతే పెద్ద రోడ్లు ఉన్నాయనో, పెద్ద రోడ్లు వేస్తామనో ఒక ప్లాన్ ని సవరించుకున్న సందర్భాలున్నాయట. అలా ఎక్కడ జరిగిందో కూడా ఆరా తీస్తున్నారు. ల్యాండ్ కన్వర్షన్ విషయంలో కూడా అడ్డగోలుగా వ్యవహరించారట. బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ తదితర నిషేధ ప్రాంతాల్లో కూడా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. ఇలా చేసే అడ్డగోలు పనుల్లో పెద్ద మొత్తంలో చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. బడా నిర్మాణాల విషయంలో బడా వ్యక్తులే ఎంటరై పనులు చక్కబెట్టుకున్నారని ఆరోపణలున్నాయి. బడా నేతే తరచూ హెచ్ఎండిఏ కార్యాలయాన్ని సందర్శించి మరీ తనకు కావలసిన పనులు చేయించుకున్న దాఖలాలు ఉన్నాయట. ఇప్పుడు ఏసీబీ నజర్ వేసిన డైరెక్టర్ బాలకృష్ణతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారుల కనుసన్నల్లోనే వ్యవహారమంతా నడిచేసరికి కింది స్థాయి సిబ్బంది కూడా తూచా తప్పకుండా అక్రమాలకు అనుమతించక తప్పలేదని వినికిడి. అన్ని అనుమతులు ఆన్లైన్లో ఇవ్వాల్సి ఉండగా కొన్ని వెంచర్లు అపార్ట్మెంట్ల వివరాలు నమోదు చేయలేదు. ఆ రికార్డులు, వాటికి సంబంధించిన ఫైల్స్ దొరకకుండా మాయం చేశారని తెలుస్తోంది. మాయమైన ఫైల్స్ ఏంటి, అందులో ఉన్న సమాచారం ఏంటి, ఏ నిర్మాణాలకు సంబంధించిన వివరాలు అందులో ఉన్నాయి అనే విషయాలపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. హెచ్ఎండిఏ బాగోతాలన్నీ బయట పెడతామని సీఎం హోదాలో రేవంత్ ప్రకటించారు కూడా. హెచ్ఎండిఏ అనుమతుల బాగోతం ఇలా ఉండగా ఓఆర్ఆర్ టోల్ ప్లాజాల లీజు వ్యవహారం కూడా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశంగా మారింది. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓఆర్ఆర్ టోల్ ప్లాజా లీజు వ్యవహారంలో ఎంతో అవినీతి జరిగిందని మంత్రి కేటీఆర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఇందులో సూత్రధారులని ఆరోపించారు. కేటీఆర్ కలిసి ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ప్రభుత్వ ఆదాయానికి గండిపడ్డప్పుడు విచారణ చేసి నివేదికలు ఇవ్వాలి,
అందుకే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి నేను ఫిర్యాదు చేస్తాను. అదేవిధంగా ఐఏఎస్ అధికారులు తాము బాధ్యతలో లొసుగులకు పాల్పడ్డా, అవినీతికి పాల్పడ్డా వీళ్ళ మీద కేంద్రంలో 2 విచారణ సంస్థలు ఉంటాయి. ఒకటి సెంట్రల్ విజిలెన్స్ కమిషను, 2 డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ హోంశాఖ కిందకి వస్తుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అటానమస్ బాడీ. ఈ రెండింటికి అరవింద్ కుమార్నే స్వయంగా పార్టీని చేసి ఈ 1000 కోట్ల రూపాయల కుంభకోణానికి అరవింద్ కుమారే కారణం. అరవింద్ కుమార్ మీద పూర్తి స్థాయిలో విచారణ చేయండి అని చెప్పి సిబిసి అండ్ డిఓపిటికి ఫిర్యాదు చేస్తా. మూడవది, ప్రభుత్వ ఆదాయానికి గండిపడ్డప్పుడు మీకు అందరికీ తెలుసు, కాగ్ నివేదిక మనం అసెంబ్లీలో పెడుతుంటారు. కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఇచ్చే నివేదిక కొలబద్ద ఒక ప్రాజెక్టు నిర్మాణము, నిర్వహణ, దాని మీద పెట్టుబడులు, దాని మీద జరిగిన గోల్మాల విషయంలో సిఏజీ ఎప్పుడు నిరంతరము పర్యవేక్షిస్తుంటుంది. తక్షణమే ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి ఈ మదింపు చేసిన సంస్థ మీద, వాళ్ళు ఇచ్చిన అంచనాల విలువల మీద, ఈరోజు వీళ్ళు అమ్మడం వల్ల రాష్ట్రానికి వస్తున్న నష్టం మీద కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్కి స్వయంగా నేనే ఫిర్యాదు ఇచ్చి, ఈ సంస్థలకు అన్నిటి కూడా ఫిర్యాదు ఇచ్చి ఈ ఆరోపణలను ఖాతరు చేయకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం తెలంగాణ ప్రభుత్వానికి నష్టదాయకంగా, లీజు తీసుకున్న సంస్థకు లాభదాయకంగా ఉందని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ఆరోపణలకు బీజేపీ కూడా నాడు సపోర్ట్ పలికింది. బీజేపీ నాయకుడు రఘునందన్ రావు కూడా ఓఆర్ఆర్ టోల్ ప్లాజా లీజు విషయంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. నాటి ప్రతిపక్షమే నేడు అధికార పక్షంగా మారి లీజు వ్యవహారంపై లోతైన అధ్యయనం చేస్తోంది. 30 ఏళ్లకు లీజుకివ్వడానికి ఐఆర్బీ ఇన్ఫ్రా అనే సంస్థతో ప్రభుత్వం 7,380 కోట్ల రూపాయలకు ఒప్పందం చేసుకుంది. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం భారీగా పడిపోతుంది అని ప్రస్తుత సర్కార్ భావిస్తోంది. టోల్గేట్ల ద్వారా ఇంతకు 3 ఆదాయం వస్తుందని, అలాంటిది ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించడం ఏంటని అప్పట్లోనే రేవంత్ ప్రశ్నించారు. అదీ కాకుండా ప్రైవేట్ సంస్థలకు టోల్గేట్ అప్పగిస్తే వాళ్లు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకునే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి నొచ్చుకున్న అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఏకంగా రేవంత్ రెడ్డిపై కోర్టులో పరువు నష్టం దావా కూడా వేశారు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో టోల్ ప్లాజా వ్యవహారాన్ని మొత్తం బయటపెట్టి అటు మంత్రిని, ఇటు అధికారులను దోషులుగా నిలబెట్టాలని చూస్తున్నట్లు తెలిసింది. కార్ రేసింగ్ కాంట్రాక్టు వ్యవహారంలో కూడా అవకతవకలు, అవినీతి ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మొత్తం మున్సిపల్ శాఖలో జరిగిన అవినీతిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ సాగిస్తోంది. మొత్తం వ్యవహారాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. తీగలాగితే డొంక కదిలినట్లు హెచ్ఎండిఏలో ఒక్కొక్కటిగా అవినీతి లీలలు బయటపడే ఛాన్స్ కనిపిస్తోంది. మున్సిపల్ శాఖలో అవినీతికి సంబంధించి ప్రాథమిక సాక్ష్యాలు, ఆధారాలు దొరకబట్టేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ వివరాలు చేతికందిన తర్వాత మొత్తం వ్యవహారం పైన సీబీఐతో విచారణ చేపించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఐ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ కాబట్టి అక్కడ విచారణ జరిగితే రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు అనడానికి బీఆర్ఎస్ కి అవకాశం లేకుండా చేయాలన్నది రేవంత్ ప్లాన్.